కొద్దిగా నెయ్యి వేసుకోవాలా. మనకి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ ఓన్లీ చాలంటే నెయ్యి స్కిప్ చేసేయచ్చు. నేను ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. ఆవాలు, జీడిపప్పు, సోంపు, పచ్చిమిరపకాయ వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కనుక మనం సాల్ట్ వేసుకున్నామంటే బిందె ఫ్రై అయిపోతుంది. ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సెగ ఇంకా ఎక్కువ వస్తుంది కిచెన్లో. ఇప్పుడు టమాటో వేస్తాను. నెయ్యి వేసాం కదా, మనము స్మెల్ అంటే చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తమల్లి వేసాను. కొద్దిగా వేసేసి మళ్ళీ మనకి అన్నం ఉడుకుతుంది కదా, దింపేటప్పుడు కొద్దిగా వేసుకోవాలా. కొంచెం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకి ఎంత కావాలంత తీసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ తీసుకుంటున్నా. మిరప్పొడి అండి, మన పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఒక 2 స్పూన్లు అంతే. 1 గ్లాస్ బియ్యం అండి, 1 గ్లాస్ బియ్యానికి ఒక 2 స్పూన్లు అంతే. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిపి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఓపికతో వెయిట్ చేయాలండి. కొద్దిగా పెరిగేస్తున్నా టమాటో రైస్లో, కొంచెం బాగుంటుంది. కొంచెం పెరిగేస్తాను. ఇప్పుడు మీల్ మేకర్ అండి, ఈ మీల్ మేకర్ 1 గ్లాస్కి కొద్దిగా తీసుకున్నా. టమాటోలు అండి, ఒక 5-6 తక్కాలిని బాగా మిక్సీలో వేసి, వాటర్ ఏం పోయలేదు, అట్నే కొంచెం క్యూరీ లాగా చేసుకున్నా. ఇది కొంచెం వేస్తే కలర్ వస్తుంది. నేను పసుపు పొడి వేయను కాబట్టి ఇవే వేస్తాను. అంతే అండి. ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యి ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి వదిలేస్తామంటే ఇవంతా బాగా మనకి వచ్చేస్తుంది. బియ్యం వేయకముందు నేను కొద్దిగా నిమ్మరసం పిండుతా అండి. ఈ నిమ్మకాయ కొంచెం గట్టిగా ఉంది, కొద్దిగా చాలు. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం కడిగి పెట్టి ఒక 5 మినిట్స్ ముందు నానేస్తున్నా అండి. ఒక గ్లాస్ బియ్యంకి కరెక్ట్గా నేను ఒక 4.5 గ్లాస్ నీళ్ళు పోస్తాను. మామూలుగా 3 పోస్తారు. ఇది కొంచెం నేను ముద్దగా చేస్తాను.
టమాటో రైస్ పలపలని కాకుండా ఒక్కరవ ముద్దగా ఉంటే వాటరిష్గా ఉంటే కొంచెం బాగుంటుందని. అంతే అండి. ఇప్పుడు ఈ మీల్ మేకర్, టమాటో ఇవన్నీ వేస్తున్నాం కదా, కొంచెం కలర్ వచ్చింది. నేను పసుపు అయితే వేయనండి, ఇట్లే చేస్తా. అంతే. ఇది విజిల్ వేసేసి ఇది కుక్కర్ మూసేసి ఒక 2-3 విజిల్ 3 పెట్టుకుంటాను నేను. 3 విజిల్ వచ్చే వరకు అట్లా పెట్టి మళ్ళీ తీసేసినామంటే టమాటో రైస్ రెడీ.